తక్కువ అంచనా వేశాన్రా. వాడు సర్కస్ లో ఉన్న సింహం కాదు, అడవిలో ఉన్న సింహం. తెలివిగా కొట్టాలి. అన్నా వాడి ఫ్యామిలీ ఫోటో దొరికిందన్నా? వీళ్ళల్లో వాడికి ఎవరంటే బాగా ఇష్టం రా. మధ్యలో ఉన్నాడే వాడి బాబు, వీడంటే వాడికి ప్రాణం. వీడి ప్రాణాలు తీసేయండి. హాయ్. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్. ఏమైంది పెన్ని? వాకింగ్కి వెళ్ళొస్తుంటే యాక్సిడెంట్ జరిగిందిరా. దేవుళ్ళ ఒక ఆయన వచ్చి రక్షించకపోతే మీ నాన్న మనకు దక్కేవాడు కాదు. ఎలా ఉందన్నా? చావును చూసొచ్చాను రా. మీకేం కాదు నాన్న. గ్యారంటీ అంట్రా. నా మాట విని మేం చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోరా. నేను చచ్చిపోతానని కాదురా నా భయం. నీ పెళ్లి చూడకుండా చచ్చిపోతానేమోనని బాధ. మీరు అలా మాట్లాడద్దు. మీరు ఏ అమ్మాయిని చెప్తే అమ్మాయిని చేసుకుంటాను. నిజమా? మీ మీద ఒట్టున్నాను. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. రే శ్రీను, అన్నయ్యని కాపాడిన అతను కూడా దెబ్బలు తగిలినాయట. పక్క వార్డులోనే ఉన్నాడు, ఓసారి వెళ్ళి చూసిరా. వెళ్ళి పలకరించి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. నువ్వేంటి ఇక్కడ? రే నువ్వు ఆగరా. ఎవరు బాబు నువ్వు? మీరు కాపాడారు కదా కృష్ణారావు గారు వాళ్ళ అబ్బాయిని. ఓ, నాన్నగారు సేఫ్ కదా? తను సేఫ్ అండి. మీరు? ఓకే. నాన్న వీడు అసలు ఏం చేశాడో తెలియకుండా. బాబు నువ్వు ఆగరా. సార్ అది ఆ రోజు నేను కావాలని కొట్టలే. వీడి సంగతే కదా నాకు తెలుసు. తప్పు వీడితే. నీ ప్లేస్ లో నేనున్నా కూడా వీడిని అలాగే కొట్టేవాణ్ణి. అవును, తప్పు నాదే. వీడి వల్ల ఆ రోజు హాస్పిటల్ పాలయ్యాను. ఈ రోజు వీడి బాబు వల్ల నా పెళ్లి ఆగిపోయింది. ఏ అర్జున్, నువ్వు ఆగో. ఏమైంది సార్? ఏం లేదు బాబు, నువ్వు వెళ్ళు. అసలు ఏం జరిగింది? నువ్వు ఆగరా. చెప్పని బావు, అతని కారణంగా నువ్వేం లాస్ అయ్యావో తెలియాలి కదా. ప్లీజ్ చెప్పండి సార్. పిఆర్ అని నా ఫ్రెండే. నా కొడుక్కి వాడి కూతురికి పెళ్లి ఫిక్స్ చేశాం. అందరికీ ఇన్విటేషన్స్ కూడా పనిచేశాం. తర్వాత వాడి కూతురికి చీఫ్ మినిస్టర్ కొడుకుతో సంబంధం కుదిరేటప్పటికీ నాకిచ్చిన మాట తప్పి ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేయబోతున్నాడు. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి తనను తీసుకెళ్లిపోమని బతిమాలింది. తనని తీసుకురావడానికి వెళ్తుండగా ఇలా. మాలో ఎవడికి పిఆర్ ఇంటికెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చే ధైర్యం లేదు. వెళ్ళగలిగే మా అన్న మీ నాన్నను రక్షించబోయి ఇలా ఉన్నాడు. ఆ అమ్మాయిని ఎవరు తీసుకొస్తారో అర్థం కావడం లేదు. నేను తీసుకొస్తాను. అదంతా ఈజీ కాదు. పిఆర్ అంటే కలకత్తా మొత్తానికి చెమటలు పడతాయి. मिनिस्टर साहब, ये फाइल देखकर आप साइन कीजिए. పిఆర్? అరే నీ ఫైల్ తగలయ్యా. వెనక మన పిఆర్ ఉన్నాడు. క్యాన్వా ఆపమని చెప్పు. అరే గాడి పక్కకి తీసుకో, పక్కకి తీసుకో. मिनिस्टर साहब,
आप सड़क पे कौन है वो? कलेक्टर साहब आप नया आया हुआ है, वो बहुत इन्फ्लुएंशियल आदमी है, पॉलिटिकल किंग मेकर। मामूली आदमी को मिनिस्टर बना सकता है, मिनिस्टर को मामूली आदमी बना सकता है। ऐसा? वो बंगाल में एकदम पावरफुल आदमी है। पीआर साहब, माँ पीआर साहब, माँ को प्यारा साहब। అది పిఆర్ అంటే వాడితో పెట్టుకుంటే నేనెవరితో పెట్టుకోను, పెట్టుకుంటే వేరే పని పెట్టుకోను. నీకెందుకు బాబు రిస్క్? మీరు మా నాన్న ప్రాణాలు కాపాడారు, మీ పరువు నేను కాపాడుతాను. మీరు పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి, ఆ అమ్మాయిని నేను తీసుకొస్తాను. ఇది ఫిక్స్. ప్లాన్ బాగా చేశావు, వర్కౌట్ అవుతుందంటావా? 100% వర్కౌట్ అవుతుంది. వీడు మగాడ్రా. పిఆర్ పామ్ అయితే వీడు డేగా, వాడు పుల్ అయితే వీడు సింహం. పిఆర్ ఇంటికెళ్తే వీడిని పిఆర్ చంపేస్తాడు. పిఆర్ ని చంపి వీడు ఆ అమ్మాయిని తీసుకొస్తే వీడిని మనం చంపి ఆ అమ్మాయిని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తా. సీఎం కొడుకుతో నా కూతురు పెళ్ళయ్యాక నా పవర్ ఏంటో తెలుస్తుంది చటర్జీ. ఈ వెస్ట్ బెంగాల్లో నాకు తిరిగే ఉండదు. ఏ మినిస్టర్ అయినా నా మాట వినాల్సిందే. దట్ ఈస్ పిఆర్. బుజ్జమ్మ ఎక్కడరా? మేడం రూమ్ లోనే ఉన్నారు సార్. బుజ్జే, నమస్కారం సార్. అది నా ప్రమోషన్. చీఫ్ మినిస్టర్ గారిని అడిగి చెప్తా. థ్యాంక్ యూ సార్. రాయ్. టార్జాన్, అయ్యా, అమ్మాయి జాగ్రత్త. ఇప్పటికే 2 సార్లు తప్పించుకోవడానికి చూసింది. ఎవడి మీద అనుమానం వచ్చినా, కొత్తవాడు ఎవడొచ్చినా వేసేయ్. నేను చూసుకుంటానయ్యా. రాయ్. సీను గారు, మీరు నా ఫ్రెండ్కి ఫ్రెండ్ అని హెల్ప్ చేద్దాం అనుకున్నాను, కానీ కలకత్తాలో పిఆర్ పవర్ గురించి మీకు తెలియదు. ఎవరి కోసం అనవసరంగా ప్రాణాలతో రిస్క్ చేయొద్దు. జనరల్గా నేను ఎవరికి మాట ఇవ్వను, ఇస్తే తప్పను. పిఆర్ కూతురుని తీసుకెళ్ళటం గ్యారంటీ. పిఆర్ బామర్ది 2 ఏళ్ళుగా నా పేషెంట్. వాళ్ళ ఫ్యామిలీ ఇన్ అండ్ అవుట్ తెలుసు కాబట్టి చెప్తున్నాను మీకు. బామ్మత్త ఎవరతను? ఏంటి ప్రాబ్లం? వీడికి చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడని కోరిక. పిఆర్ వైఫ్ అంటే ప్రాణం. అందుకే ఎంత ఖర్చైనా పర్లేదు వీడి జబ్బు తగ్గాలని నా దగ్గర పంపించాను. అయితే వీడికి ఆ జబ్బు తగ్గిపోయిందని చెప్పు. ఏం డాక్టర్ అర్జెంట్ గా రమ్మని పిలిచారు? మీకు గుడ్ న్యూస్. మీ తమ్ముడు మామూలు మనిషి అయ్యే మార్గం దొరికింది. ఏంటండి అది? సాధారణంగా ఇలాంటి కేసుల్లో అతనికి ఆత్మలతో మాట్లాడే శక్తి ఉందని మనం నమ్మినట్టు బిహేవ్ చేస్తే పాజిటివ్ ఎంజిఎమ్స్ రిలీజ్ అయ్యి అతను మామూలుగా బిహేవ్ చేస్తాడు. ఈ సీను మై ఫ్రెండ్ సైకియాట్రిస్ట్. మీ గిరి ఆత్మలు పిలిచినప్పుడల్లా ఇతనే ఆత్మలో వచ్చి కనిపించినట్టు అరేంజ్ చేశాను. మీరు మీ ఫ్యామిలీ చేయాల్సిందల్లా ఇతను ఎప్పుడు వచ్చినా కనిపించినట్టు నటించాలి. అప్పుడే గిరి తన ఆత్మను నమ్ముతాడు. అతనికో సాటిస్ఫై అవుతుంది. మెల్లమెల్లగా మామూలు మనిషి అవుతాడు. మా తమ్ముడు కోసం మేము ఏమైనా చేస్తాం డాక్టర్ గారు. బెనర్జీ, గిరికి లేకావు. తమ్ముడు రాగిరి రా. నేను ఆత్మలతో తప్ప మనుషులతో మాట్లాడు. అందుకే పిలిచాను నిన్ను. నీ ట్రీట్మెంట్ పూర్తయింది. ఇక నువ్వు ఏ ఆత్మతో మాట్లాడుకోవచ్చు. అలాగే అలాగే. ఇది ముందు పెట్టుకుని నీకు కావాల్సిన ఆత్మ పిలిచి మాట్లాడుకో. ఏంటిది? ఆత్మల గడ్డ. ఇందులో నుంచి పిలిస్తే ఆత్మలు వచ్చేస్తాయా? ఆ. నిజమా? నాకు ఏ ఆత్మలతోనూ కాంటాక్ట్స్ లేవే. వీని పిలిచి మాట్లాడుకో. చాలా అందంగా ఉన్నాడే. ఉన్నాడా పోయాడా? రే, పోతేనే ఆత్మ అవుతారా? 2 రోజుల క్రితం సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఆడి పేరు సీను. పిలిచి మాట్లాడుకో. పోయినా చాలా అందంగా ఉన్నాడు. ఒకసారి పిలుస్తా. ఆ. ఆత్మల గడ్డలో నుంచి సీను ఆత్మ కమాన్ కమాన్ సీను 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 నువ్వు వస్తున్నా. ఏంటి గిరి పిలిచావు? సీనే డాక్టర్
సీన్ వచ్చాడు. మాకు కనపడగా ఆత్మల్ని చూసే శక్తి నీకు మాత్రమే ఉంది గిరి. అయ్యి, అవునా అక్క? చూసావక్క, సీన్ వచ్చాడు. నాకెవరు కనబట్లేదురా. నీకు కనపడ్డు, నాకు మాత్రమే కనపడతాడు. అయితే ఫుల్ హ్యాపీగా నువ్వు హ్యాపీ అక్క. పద, ఇంటికి వెళ్ళిపోదాం. మరి ఆత్మ? నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను గిరి. బాయ్. బాయ్ సీను. బాయ్. పద, ఇంటికి వెళ్ళిపోదాం. అలాగే అక్క. Thank you. వెళ్ళండి వెళ్ళండి థ్యాంక్ యూ. బాయ్, బాయ్, బాయ్. ఈ ఆత్మ గంట తీసుకెళ్తున్నా. తీసుకెళ్ళు. వస్తాను డాక్టర్. గిరిబాబు వచ్చారమ్మా? అదిగో వస్తున్నాడు. వాడు ఆత్మలతో మాట్లాడుతున్నాడు, చెప్తాడు. మీరందరూ అది నమ్మినట్టు నటించండి. అప్పుడే వాడు పిచ్చి తగ్గిపోయి మన బుజ్జి పెళ్లి చూడగలుగుతాడు. గిరిబాబుని ఎట్లయినా కాపాడుకుందాంలే అమ్మా. వాడు పిలిస్తే శ్రీను అనే డాక్టర్ ఆత్మలా వస్తాడు. మీరందరూ అతను కనిపించినట్టు నటించండి.